శ్రీమాత్రే నమః. మొన్న సంబల్లో మత ఘర్షణ జరిగి కొంతమంది పోలీసుల మీద రాళ్లు రువ్వడం, ఆ మతోన్మాదులు పోలీసుల్ని గాయపరచడం, కొంతమంది చనిపోవడం ఇదంతా మనం వార్తల్లో చూసాం కదా. అయితే అదే సంబల్లో కరెంటు అంటే ఎలక్ట్రిసిటీ చోరీ అవుతోందని పోలీసులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిర్యాదు ఇచ్చారట. ఎందుకంటే అక్కడ చాలా ఎలక్ట్రిసిటీ చోరీ అవుతోంది, దొంగతనం జరుగుతోంది. మేము ఆ ప్రాంతానికి వెళ్తే మమ్మల్ని కొడుతున్నారు, చంపేస్తామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి మాకు భయంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ దొంగ కనెక్షన్లు లేదా ఏవైతే దొంగతనంగా వైర్లు తీసుకుని వాళ్ళకి పెట్టుకుంటారు కదా, అవన్నీ తీసేయాలంటే మాకు భయంగా ఉంది అని. దానికోసం పోలీసులు అసలు ఏంటి విషయం కనిపెట్టడానికని వెళ్ళి తెల్లవారుజామున అక్కడ రౌండ్స్ వేసి చూస్తే 200 మంది ఇళ్లలో, అలాగే 5 నుంచి 6 మసీదులలో దొంగతనంగా కరెంటు వాడుకుంటున్నారట వాళ్ళు. ఎలాగా? డైరెక్ట్ గా పోల్ మించి వైర్లు పెట్టుకుని పెద్ద పెద్ద ట్యాంక్స్ లో ఇమర్షన్ రాడ్స్, మన పెద్ద పెద్ద ట్యాంక్స్ పెట్టుకుంటాం కదా, ఓవర్ హెడ్ ట్యాంక్స్, అలాంటి ప్లాస్టిక్ ట్యాంక్ లో డైరెక్ట్ గా ఇమర్షన్ రాడ్ పెట్టి మొత్తం ట్యాంక్ నీళ్ళన్నీ కూడా వేడి చేసుకుంటున్నారు. ఇంచుమించు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు జరిమానా పడే విధంగా వాళ్ళు చేస్తున్నారట అక్కడ. అయితే ఇదంతటికి మన డివోషనల్ ఛానల్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళు అలా వెళ్ళి చూస్తుంటే వాళ్ళకి ఒక దగ్గర ఒక చిన్న ఆకృతిలాగా కనిపించింది ఒక ఇంటి దగ్గర. ఇదేంటని ఆ తలుపులు తీసి చూస్తే వాళ్ళు లోపల ఒక శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని మారుతి శంకర్ మందిర్ అని అంటారట. అందులో హనుమంతుడి విగ్రహము, శివలింగము, వినాయకుడి విగ్రహము వాళ్ళకి దొరికాయి. వెంటనే పోలీసులే అప్పుడే అక్కడ అంతా క్లియర్ చేసి శుభ్రపరిచి హనుమంతుడి విగ్రహము ఆ శివలింగానికి కడిగి, వినాయకుడి విగ్రహానికి కడిగి దాన్ని నీట్గా చేశారు. దాని తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళ పై అధికారులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు అది మందిరమా, అక్కడ మందిరం ఉన్న సంగతి మన రికార్డ్స్ లో మనకు తెలియలేదు అని చెప్పారట. ఈ మందిరం 46 ఏళ్ల ముందర క్లోజ్ అయిపోయింది, తలుపులు వేసేశారు దీనికి అని. అది 1996 ఆ టైంలో. అంత ముందు ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఆ సమయంలో కొన్ని అల్లర్లు, మత ఘర్షణలు, ఇలాగే ఎప్పుడు ఉత్తరప్రదేశ్ లో మత ఘర్షణలు జరుగుతూ ఉండేవి కదా, ఆ సమయంలో అక్కడ మత ఘర్షణలు జరుగుతున్నాయి అని ఆ మందిరాన్ని మూసేశారట. అసలు ఆ మందిరం 500 ఏళ్ల పురాతనమైన మందిరం అట అది. అక్కడ కొంతమంది పూజారులు వాళ్ళు వెళ్ళి అక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవారట. అయితే ఏ కుటుంబం అయితే దానికి నిత్య పూజలు అవి చేసేదో వాళ్ళు 96 వరకు అక్కడే ఉండేవారట. కానీ ఆ టైంలో జరిగిన మత ఘర్షణలో ఆ పక్కనున్న ఒక మసీద్, ఎక్కడైతే హరిహరన ఆలయం ఉన్నది అని మొన్న సంబల్లో ఒక కమిటీ వెళ్ళి రిపోర్ట్ తయారు చేయాలి, సర్వే చేయాలని వెళ్ళింది కదా, అది ఆ మసీదులో ఉన్నదే హరిహర ఆలయం అనే అనుమానంతో ఆ సర్వే వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకున్నారు. ఏదైతే మసీదు ఉందో దానికి జస్ట్ వెనకన ఉన్న ఒక మొత్తం గల్లీ లాంటిదన్నమాట. అందులో ఒకప్పుడు ఒక 40% వరకు హిందువులు ఉండేవారట. అలా వాళ్ళకి ఈ మసీదుల మించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల మించి పెద్ద పెద్ద ఇటుకలతో వీళ్ళ మీద దాడి జరగడం, ఇటుకలు విసరడం, వీళ్ళ పైన రాళ్లు విసరడం, ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉండేవట. చాలా మంది చావు బతుకుల వరకు వెళ్లేంత దయనీయమైన పరిస్థితులు ఉండేవట. ఇవన్నీ చూసి భయపడి 96లో అల్లర్లు జరిగినప్పుడు ఏ కుటుంబం అయితే ఈ ఆలయాన్ని కూడా, అంటే ఈ మారుతి శంకర్ ఆలయాన్ని కూడా వాళ్ళు నిత్య పూజలు అవి జరుపుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా భయపడిపోయి ఆలయం తలుపులు మూసేయడం వల్ల, ప్రభుత్వం మూసేయించడం వల్ల వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఉండలేక భయపడి వెళ్ళిపోయారట. అక్కడ ఆలయం ఉండేది, ఆ ఆలయం 500 ఏళ్ల క్రితంది అని హిందువులే కాదు, ఒక ముస్లిం కూడా చెప్తున్నాడు. అతని వయసు ఇంచుమించు ఒక 90 ఏళ్ళు, 85 నుంచి 90 ఏళ్ళు ఉంటాయట. అతను కూడా చెప్తున్నాడు, అవును ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉండేవి, ఒక ఫ్యామిలీ ఉండేది ఇక్కడ, రస్తోగి ఫ్యామిలీ అని, వాళ్ళే ఇక్కడ వచ్చి ఈ గుడికి పూజలు అవి చేస్తుండేవారు అని. అటువంటి ఆలయం మొన్న ఈ ఎలక్ట్రిసిటీ చోరీ జరుగుతోందని తెలుసుకున్నప్పుడు పోలీసులు వెళ్తే వాళ్ళ ఒక పరిశోధనలో బయటపడింది చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు ఉన్నాయట ఇప్పటికీ. ఇలా ఒక్కొక్కటి వెళ్ళి చూస్తుంటేనే ఆలయాలు బయటపడుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో పురాతనమైన మరొక ఆలయానికి మళ్ళీ పూజలు మొదలయ్యాయి. మారుతి శంకర్ ఆలయం మళ్ళీ పూజలు అందుకుంటోంది. శ్రీమాత్రే నమః.